రోడ్ల అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్ గా ఉండేలా చేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణాలను 3.5 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ట్రాఫిక్ రద్దీగా ఉన్న రోడ్లను గుర్తించి ప్రయారిటీ బేసిస్ పై హ్యామ్ మోడల్లో రోడ్లు వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. హ్యామ్ రోడ్ల నిర్మాణాలను 15 ప్యాకేజీలుగా విభజించామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం కోసం 6,500 కోట్లు రిలీజ్ చేసినట్లు చెప్పారు. 350 కోట్లతో అప్రోచ్ రోడ్లు వేయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ రద్దుగా ఉన్న రోడ్లను గుర్తించి ఇప్పటికే ఒక కన్సల్టెన్సీ ఆర్వీ కన్సల్టెన్సీని మీకు తెలుసు కన్సల్టెన్సీని అపాయింట్ చేసి ఇప్పటికి దాని మీద చాలా వరకు దాదాపు 1 ఇయర్ నుంచి వర్కౌట్ చేసాం. ప్రియారిటీ వైజ్ తీసుకొని ట్రాఫిక్ చూసుకుంటూ హ్యామ్ మోడల్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేయాలని మీకు తెలుసు. లాస్ట్ క్యాబినెట్ మీటింగ్లో దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. వెంటనే టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని చేసుకుంటూ మిగిలిపోయిన డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానివ్వండి, ఆ రోడ్డుకు సంబంధించిన ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలని చెప్పి మా ఇంజనీర్స్ కన్సల్టెన్సీ వాళ్ళంతా కలిసి మరొకసారి ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఈ మంత్ ఎండింగ్కే కనీసం ఒక 12 నుంచి 15 ప్యాకేజీల వరకు పిలిచి ఆగస్ట్ ఎండింగ్ వరకు అగ్రిమెంట్ పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో వర్క్ స్టార్ట్ చేసే విధంగా చేయాలన్నదే మా ప్లాన్. ఇప్పటికీ ఎందుకంటే హ్యామ్ అనేది నేషనల్ హైవే ముందుగా ప్రవేశపెడుతుంది. దాదాపు 8 రాష్ట్రాలలో ఈ మోడల్ కింద రోడ్లు నిర్మాణం చేస్తున్నారు. 2023 డిసెంబర్ 7 తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఆర్ఎండ్బి మినిస్టర్ అయిన తర్వాత దాదాపు 6,500 కోట్లతోని రూరల్ రోడ్స్ టెండర్లు పిలిచి 2,500 కోట్ల రూపాయల పైన పనులు కూడా మొదలైనవి. అసలు ఇంత పెద్ద ఎత్తున రోడ్ల కార్యక్రమం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి, ఎన్నికల కోసం కాదు ప్రజల కోసం 3.5 ఏళ్లలో ఈ రోడ్లను పూర్తి చేసి దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్గా ఉండే విధంగా రోడ్ల విషయంలో, ఎందుకంటే మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఆయన 8 లక్షల కోట్లు అప్పు చేసింది పదే అడిగిపోయింది. ఇక్కడ మేము కూడా చెప్పదలుచుకోలేదు. ఆ పరిస్థితిలో ఇవాళ మా పాత కాంట్రాక్ట్ల బకాయిలు 3,400 కూడా బకాయిలు పెట్టిండు. విడిచి స్లాబ్ వేసిండు, అప్రోచ్ లేదే. 5 ఏళ్ళలో పోయి లాస్ట్ 5 ఇయర్స్ ఒక్క రోడే లేనా, గుంతలు కూడా పూడవలే. ఫస్ట్ టైంలో కొన్ని రోడ్లు వేసిండు. దాదాపు 7 ఏళ్ళు మా టర్మ్, ఆయన 5 లాస్ట్ 5 టర్మ్ కలుపుకుంటే 7 ఏళ్ళలో గుంతలు మెయింటైన్ చేయకుండా మేము అక్కడక్కడ మెయింటైన్ చేసుకుంటా 6,500 కోట్లు మా స్టేట్ బడ్జెట్ ఇంత ఇబ్బంది ఉన్నా సరే దానికి శాంక్షన్ చేసుకొని మా ఇంజనీర్లు కష్టపడి కాంట్రాక్టర్ని బదిలాడి అప్పుడు బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చుకుంటా నెక్స్ట్ మంత్కి వెళ్ళి మంత్లీ 200-300 కోట్లు అయినా సీఎం గారు ఇస్తానని చెప్పిన. ఎంత ఇబ్బంది ఉన్నా రోడ్లు అనేది ఇంపార్టెంట్, దానికి కూడా ఇస్తానని చెప్పినందుకు ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు.